హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. హైడ్ అండ్ సీక్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ నుంచి మీకు ప్రీ క్లైమాక్స్ వరకు మస్తు ఎంగేజ్ చేస్తుంది. ఎవరు ఆ కిల్లర్స్ ఎందుకు చంపుతున్నారు అది అని చాలా ఎంగేజ్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రివీల్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇది ఎంత నేచురల్ గా లేదా, ఇది కనెక్ట్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో మాత్రం వెళ్ళిపోదాం అనమాట. అంటే ఆ మూల కథ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే దానికి అదంతా స్ట్రాంగ్ రీజన్ ఉండదు. ఇంతవరకు ఎన్నో సినిమాలు వచ్చిన దాని మీదనే ఉంటది అనమాట. సో అది పాయింట్ ఒకటి పక్కన పెట్టేస్తే మాత్రం యూనిక్ పాయింట్ తీసుకున్నందుకు నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ నుంచి మనకి ప్రీ క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసినందుకు నాకు నచ్చింది. ఈ పాయింట్ మీద చాలా వరకు మీ ఇంట్లో ఎవరైనా ఫోన్స్ ఎక్కువ చూస్తున్నట్టయితే ఈ ఫిలిం వాళ్ళకి చూపిస్తే బహుశా రేపు భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ ఇట్లా వస్తే ఒకవేళ సేఫ్ సైడ్ ఉండొచ్చు మనము. ఒకవేళ మేబీ రావచ్చు కూడా. అంటే డబ్బు ఎవరైనా ఏదైనా చేస్తుంది. సో అలాంటి ఆఫర్స్ ఏమైనా ఇస్తే చేయడానికి రెడీగా ఇండియాలో చాలా యూత్ కూడా ఉంటారన్నమాట. సో యూనిక్ పాయింట్ తీసుకున్నందుకు నాకు నచ్చింది. అండ్ ఫస్ట్ నుంచి మనకి ప్రీ క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసినందుకు నాకు నచ్చింది. సో మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.